ఎన్ని గొడవలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా తోడు నీడగా ఉండే బంధం భార్యాభర్తలది. పెళ్ళంటే నూరేళ్ల పంట అని మన పెద్దలు అన్న మాటకి ఇప్పుడు పూర్తిగా అర్థాలే మారిపోయాయి. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు చేసుకున్న జంటలు ఎంత కాలం కలిసి ఉంటారో వారికే తెలియని పరిస్థితి నెలకొంది. పెళ్ళైన కొన్ని గంటల్లోనే విడిపోతున్న జంటలు అనేకం. నిత్యం మనం చుట్టుపక్కల చూస్తూనే ఉన్నాం. విడిపోవడానికి లేదా రిలేషన్ తెంచుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గత 10 ఏళ్లుగా 50 ఏళ్లు పైబడిన జంటల్లో ఓ కొత్త ధోరణి మొదలైంది. అదే గ్రే డివోర్స్. గత దశాబ్ద కాలంగా 50 ఏళ్లు పైబడిన వృద్ధ జంటలలో విడాకుల కేసులు పెరిగిపోయాయి. ఈ పరిణామాన్ని గ్రే డివోర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ గ్రే విడాకుల కాన్సెప్ట్ ఆధునిక వివాహానికి ఒక కొత్త నిర్వచనంగా మారుతోంది. అయితే అసలు ఈ మార్పు వెనుక ఉన్న కారణాలేంటో తెలియక చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ విడాకులు ఎందుకు పెరుగుతున్నాయి? జీవిత చరమాంకంలో సుదీర్ఘ బంధాన్ని ఎందుకు తెంచుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 50 ఏళ్లు పైబడిన వయసులో కలిసి ఒకరికొకరు అన్నట్లుగా ఉండాలి అనుకోవడం మానేసి నా దారి నాదే నీ దారి నీదే అన్నట్లు విడాకులు తీసుకొని విడిపోతున్న వాళ్ళ సంఖ్య పెరగడం వెనుక పలు కారణాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. అందులో ముఖ్యమైనది ఆయుష్. ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తూ ఉండడంతో తమ జీవితంలో మిగిలిన సమయాన్ని సంతోషంగా నచ్చిన వ్యక్తులతో గడపాలని కోరుకుంటున్నారు. అందుకే అసంతృప్త వివాహ బంధంలో కొనసాగడం కంటే విడిపోవడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. గతంలో విడాకులు తీసుకున్నారు అంటే అదేదో పెద్ద నేరంలా సమాజం వారిని చూసేది. ముఖ్యంగా ఓ మహిళ విడాకులు తీసుకుంది అంటే చాలు ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అని ముద్ర వేసేస్తూ ఉంటారు మన సమాజంలో చాలా మంది. దాని వెనుక ఉన్న కారణాలు వారికి తెలియనప్పటికీ ఎవరికి తోచింది వాళ్ళు అనేసుకుంటూ ఉంటారు. అయితే కొద్ది కాలంగా విడాకుల పట్ల సమాజం దృక్పథం మారింది. గతంలోలా విడాకులను తప్పుపట్టడం లేదు. వ్యక్తిగత ఆనందానికే ఎవరికి వారు ప్రాధాన్యత ఇవ్వడం పెరిగింది. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని ఆలోచించడం మానేసి తమకు నచ్చింది చేస్తున్నారు. అందుకే వృద్ధాప్యంలో కూడా విడాకులు ఇచ్చి తమకు నచ్చినట్లు బ్రతుకుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు మన దేశంలో చాలా వరకు మహిళలను పెద్దగా చదివించే వాళ్ళు కాదు. చిన్న వయసులోనే వరకు పెళ్లిళ్ళు చేసేవారు. దీంతో వాళ్లే ఇంట్లోని వంటగదికి మాత్రమే పరిమితమై కుటుంబ సభ్యులకు ఆహారం వండి పెట్టడానికి మాత్రమే పరిమితమయ్యేవారు. అయితే కాలంలో మార్పు వచ్చింది. నేడు మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. కాదేది మహిళలకు అడ్డు అన్నట్లుగా తమ శక్తిని చాటుతున్నారు. ప్రస్తుతం చాలా మంది మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడంతో భర్తపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. దీంతో అసంతృప్తికరమైన బంధాల గురించి బయటపడటానికి ఇది కూడా సహాయపడుతోంది. వయసుతో పాటు ఇష్టాయిష్టాల్లో కూడా మార్పులు రావడం సహజం. అయితే వాటిని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కూడా రిలేషన్షిప్ బలహీనపడుతోంది. ఇది చివరకు విడాకులకు కూడా దారితీస్తోంది. అదనంగా ఆన్లైన్ డేటింగ్ రాకతో వృద్ధులు కొత్త సంబంధాలను అన్వేషించడం కూడా సులభతరమైంది.